సో హాయ్ గైస్, ఎస్ఎస్ఎంబి 30 ఈ మూవీ సందీప్ రెడ్డి వంగతో మన మహేష్ బాబు గారు చేస్తున్నారు అని న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే సర్కుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అది నిజమా? ఇంకా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇంకా ఓజీ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెంబర్ 1, మన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి 5 years అయితే అయిందని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్కి ఇంకా డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్క సినిమానే, అది కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ తీయడానికి 5 years టైం పట్టిందంటే అర్థం చేసుకోండి. నిజంగా నిన్నతో ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. మన ప్రొడ్యూసర్ కావచ్చు హరిహర వీరమల్లుది, ఇంకా మన డైరెక్టర్ వచ్చేసరికి May 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ అది మిస్ అయిందా? జూన్లో అయితే పక్కా, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంబి 30 మూవీ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే సందీప్ రెడ్డి వంగ గారితో చేస్తున్నారని రూమర్స్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. ఇది నిజం అవుతుందా లేదా అంటే ఎస్, 100% నిజమయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ వచ్చేసరికి మన ప్రభాస్ అన్నకైతే ఎస్ఎస్ఎంబి 30 మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినట్ట. తనకైతే చాలా బాగా నచ్చిందంట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినని రూమర్స్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్లో ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగ, అర్థం చేసుకోండి ఆ కాంబినేషన్, ఇంకా కలెక్షన్స్, హైప్, ఇమాజినేషన్ ఏ లెవెల్ ఉంటుందో. అప్కమింగ్ మూవీస్ మన మహేష్ బాబు గారిది అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఈ సినిమా కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ, ఈ మూవీ వచ్చేసరికి ఇదే ఇయర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దసరా ఆర్ September 5th అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మంత్ కాకుండా జూన్ ఆర్ జూలైలో మన ఓజీ మూవీ షూటింగ్ అయితే డేట్ అయితే ఇస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఆ ఒక్క షెడ్యూల్కి డేట్ ఇస్తే చాలు, అది కూడా కంప్లీట్గా అయితే అయిపోతుంది షూటింగ్. సో ఇదే ఇయర్లో వచ్చే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అదే ఒకే ఇయర్లో 2 ఫిల్మ్స్ వచ్చేలా మన పవన్ కళ్యాణ్ గారు అయితే టైర్ 1 హీరోస్లో ఒక రికార్డ్ అయితే పెడతాడని చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలు అయిందో మన పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చి, మన ఓజీ మూవీలో 6 pack బాడీలో అయితే కనిపిస్తాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దీని గురించి మీరేమంటారు?